హలో ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూసే రికార్డింగ్ ఏదైతే ఉందో అది వన్ ఆన్ వన్ ట్యూషన్ చెప్పే ఒక స్టూడెంట్ కోసం చేశాను. థ్యాంక్స్ టు హర్. ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ ఆస్పిరేషన్స్. మనం ఈ చాప్టర్లో కొన్ని కాన్సెప్ట్స్ అడిగారు తను. సో ఆ కాన్సెప్ట్ వరకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఈ ఈ వీడియోలో కవర్ చేయని కాన్సెప్ట్స్ వేరే వేరే వీడియోస్లో తప్పకుండా ఉంటాయి, అవి కూడా చూడండి. ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ ఆస్పిరేషన్స్. Let us look at three movements for greater autonomy in different parts of India: Andhra Pradesh, Assam, and Punjab. Can you identify the similarities and differences between these movements? They represented three strands of demands for autonomy. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం 3 స్టేట్స్‌లో జరిగిన కొన్ని ఉద్యమాల గురించి చూద్దాం. ఆ ఉద్యమాలు ఎందుకు జరిగినాయంటే, సెంటర్ స్టేట్ మీకు తెలిసే ఉంటుంది కదా! సెంట్రల్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ పెత్తనం అనేది ఈ స్టేట్స్‌లో చూపిస్తూ ఉంటే, ఆ స్టేట్స్ యొక్క పీపుల్ ఏంటి అంటే, ఇట్లా మీరు మమ్మల్ని కంట్రోల్ చేయటం కాదు, మాకు ఎక్కువ పవర్ ఇవ్వండి అని చెప్పేసి కొన్ని ఉద్యమాలు చేశారు. అవి ఎట్లా జరిగినాయి ఈ 3 స్టేట్స్‌లో అని చూసి, ఈ మూడిటికి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిస్సిమిలారిటీస్ ఏంటి ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ఓకే. సో ఫస్ట్ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ చూసినట్టయితే ఎన్టీఆర్ గారి పిక్చర్ ఉంది. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ స్టోరీ నౌ. ఇన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ద ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ chief ministers by central Congress leadership and the imposition of leaders from above created a bad taste. ఇక్కడ ఏం జరిగేది అంటే, జనరల్గా మీకు తెలిసే ఉంటుంది, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పాపులర్ పార్టీ. ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏమైంది అంటే, సెంటర్లో ఉన్న వాళ్ళకి ఆ పార్టీ హైకమాండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ పవర్ ఉండేది. వాళ్ళు ఏ చెప్తే స్టేట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా అదే వినేవాళ్ళు. సో ఇక్కడ విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్సే ఉండేది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ వీళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూడా కాంగ్రెస్సే ఉండేది. అప్పుడు ఏం జరిగేది అంటే, కాంగ్రెస్ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు మారుస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా కంటిన్యూస్గా చీఫ్ మినిస్టర్స్ని మార్చడం అనేది ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎట్లా ఫీల్ అయ్యారు అంటే, కొంచెం ఏంటి ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఏంటి, మనం ఒకళ్ళని చూస్ చేసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ వాజ్ నాట్ గెట్టింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద నేషనల్ కాంగ్రెస్ లీడర్షిప్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, హైకమాండ్కి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మారుస్తున్నారు అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న లీడర్స్కి సరైన రెస్పెక్ట్ అందట్లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ ఫీల్ అయ్యారు. దిస్ వాజ్ పర్సీవ్డ్ యాజ్ అన్ ఇన్సల్ట్ టు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్. ఇది తెలుగు ప్రజల్ని అవమానించినట్టు ఫీల్ అయ్యారు. సో ఎన్టీ రామారావు, ఎన్టీఆర్, పాపులర్ ఫిల్మ్ యాక్టర్, చోస్ టు టేకప్ దిస్ కాజ్. సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లయినా సాల్వ్ చేయాలని ఎన్టీఆర్ గారు అనుకున్నారు. He began the Telugu Desam Party (TDP) on his 60th birthday in 1982. So ఎన్టీఆర్ గారి 60th బర్త్డే అప్పుడు తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేశారంట. He said that TDP stood for the honor and respect and self-respect of Telugu speaking people. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లేదా కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పీపుల్కి కానీ ఆంధ్రప్రదేశ్ లీడర్స్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి, నేను తెలుగు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ కోసం ఈ పార్టీ పెట్టాను అని చెప్పారు. దాన్నే తెలుగులో ఏం చెప్తారు అంటే, తెలుగువారి ఆత్మగౌరవం, అంటే తెలుగువారి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ పార్టీ నిలబడుతుంది అని చెప్పారు. He argued that the state could not be treated as a lower office of Congress party. కాంగ్రెస్ పార్టీ యొక్క చిన్న ఆఫీస్ లాగా ట్రీట్ చేయకూడదు ఆంధ్రప్రదేశ్ని అని చెప్పారు. అంతే కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్ని. సో అట్లా ట్రీట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆర్గ్యూ చేశారంట. Equally important were his promise of some very important welfare measures for the poor, including midday meal scheme in government schools, sale of rice at
₹2 per kg to the poor, and థర్డ్ థింగ్ ఈజ్ లిక్కర్ ప్రొహిబిషన్. సో ఈ 3 విషయాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఎన్టీఆర్ గారికి. లైక్ ఈ 3 విషయాల కోసం గట్టిగా నిలబడ్డారు. ఒకటేంటి అంటే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. అంటే తెలుగు పీపుల్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ హానర్ కోసం నిలబడ్డారు. నెక్స్ట్‌ది వెల్‌ఫేర్ మెజర్ ఫర్ పూర్ పీపుల్. అంటే పేదవాళ్ళకి వెల్‌ఫేర్ మెజర్స్ అనేవిచ్చారు. ఫస్ట్‌ది ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్‌లో మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టారు. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఎంత గ్రేట్ అంటే అప్పటి వరకు పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలకి వాళ్ళకి తిండి పెట్టాలి అంటే మనీ సరిపోవట్లేదని చెప్పేసి పిల్లల్ని కూడా పనులు పంపించడం అట్లా చేసేవాళ్ళు. సో, దాన్ని ఆపేయడానికి వన్స్ యూ ఇంట్రొడ్యూస్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ స్కూల్స్, ఆ పిల్లల ఫుడ్ వరకి పిల్లల కడుపులు నిండుతాయి స్కూల్‌కి పంపిస్తే అని చెప్పేసి పేరెంట్స్ పంపిస్తారు. చక్కగా వాళ్ళు చదువు కూడా నేర్చుకుంటారు దాంతో పాటు. సో, న్యూట్రిషనల్‌గా వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. సో, ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. సో, దిస్ ఈస్ అన్ అమేజింగ్ స్కీమ్. సో, ఈ స్కీమ్‌ని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్‌ది ఆహ్, రైస్. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా! ఆంధ్రాలో రైస్ రూ. 1 కేజీ రూ. 1కి అట్లా వస్తుంది. సో, ఇది కూడా ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారు. సో దట్ న్యూట్రిషనల్‌గా అంటే ఫుడ్ పరంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పేసి. నెక్స్ట్‌ది లిక్కర్ ప్రొహిబిషన్. ఇది చేయడానికి నాకు తెలిసి ఇంకెవ్వరు డేర్ చేసుండరు. మీకు తెలిసే ఉంటుంది. నో వన్ డేర్స్ టు ప్రొహిబిట్ లిక్కర్ ఆర్ ఆల్కహాల్. సో, ఆ లిక్కర్ ప్రొహిబిషన్ కోసం కూడా ఎన్టీఆర్ గారు నిలబడ్డారు. This populist measures helped the TDP to sweep the 1982 ఎలక్షన్స్. సో, ఇంత మంచి ప్రాపగండా ఉండడం వల్ల 1982 ఎలక్షన్స్‌లో టీడీపీ పార్టీ అనేది విన్ అయింది. హౌఎవర్ హి వాస్ సూపర్‌స్టిషియస్‌లీ డిస్మిస్డ్ బై ద గవర్నర్ ఇన్ 1984 వెన్ హి వాస్ అవే ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఎ సర్జరీ. సో, 1982లో ఫుల్ మెజారిటీతో విన్ అయ్యారు ఎన్టీఆర్ గారు. సో, బట్ సూపర్‌స్టిషియస్‌లీ గవర్నర్ చేత డిస్మిస్ చేయబడ్డాడు 1984లో. 1984లో ఎన్టీఆర్ గారు ట్రీట్మెంట్ కోసం ఒక హార్ట్ సర్జరీ కోసం యూఎస్ఏ వెళ్ళినప్పుడు ఏ రీజన్ లేకుండా అట్లా డిస్మిస్ చేసేశారు. ఓకేనా? ద గవర్నర్ అపాయింటెడ్ ఎన్. భాస్కర్ రావ్ who had defected from the TDP to the Congress. ఎన్టీ రామారావు గారిని తీసేసి ఎన్. భాస్కర్ రావు అనే అతన్ని సీఎం లాగా అపాయింట్ చేశారు. ఆ ఎన్. భాస్కర్ రావు అనే అతను ఇదివరకు టీడీపీ నుంచి కాంగ్రెస్‌కి జంప్ అయిన ఒక పొలిటీషియన్. In this return, NTR challenged the action of the governor and proved that he had the support of majority of MLAs. సో, ఆన్ హిస్ రిటర్న్ అంటే యూఎస్ఏ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు మీరు ఇట్లా వేరే అతన్ని అపాయింట్ చేస్తారు. నాకు మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు చీఫ్ మినిస్టర్ లాగా. మెజారిటీ నాకుంది. సో, వేరే అతన్ని ఎట్లా అపాయింట్ చేస్తారు చీఫ్ మినిస్టర్ లాగా అని చెప్పేసి ఫైట్ చేస్తే ఆఫ్టర్ ఎ మంత్ ఆఫ్ క్యాంపైనింగ్ అంటే ఒక 1 మంత్ పాటు ఇట్లా దీనికోసం ర్యాలీలు ఇవన్నీ చేసిన తర్వాత ద సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ ఎ న్యూ గవర్నర్ హూ రీఅపాయింటెడ్ ఎన్టీఆర్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, 1 మంత్ పాటు క్యాంపెయినింగ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త గవర్నర్‌ని అపాయింట్ చేశారు. ఆ గవర్నర్‌ని తీసేసి కొత్త గవర్నర్‌ని అపాయింట్ చేస్తే ఆ కొత్త గవర్నర్ ఎన్టీఆర్ గారిని చీఫ్ మినిస్టర్ లాగా మళ్ళీ రీఅపాయింట్ చేశారు. ఓకేనా? ఇన్ దిస్ స్ట్రగుల్ అగైన్స్ట్ arbitrary dismissal, NTR was supported by several parties holding power in states like CPM, CPI, DMK, SAD, and National Conference, among others. ఆర్బిటరీ డిస్మిసల్ అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా అసలు ఏ కారణం లేకుండా ఎన్టీఆర్‌ని డిస్మిస్ చేశారు. దానికోసం మన వాళ్ళు ర్యాలీలు చేయడం ఇట్లా స్ట్రగుల్ అయ్యారు కాబట్టి ఆ స్ట్రగుల్‌లో చాలా వేరే స్టేట్స్‌కి సంబంధించిన పార్టీస్ ఎన్టీఆర్‌కి సపోర్ట్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీఎంకే ఈస్ ఫ్రమ్ తమిళనాడు, మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఏడి మనం చదువుకోబోతున్నాం, ఇట్ ఈస్ ఫ్రమ్ పంజాబ్. సో, ఇట్లాంటి కొన్ని పార్టీస్ ఎన్టీఆర్‌కి సపోర్ట్ చేసినాయి. ఓకేనా?
సో నెక్స్ట్ ఇక్కడ ఒక క్వెషన్ అడిగారు. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ ఎన్టీఆర్. ఇక్కడ ఇచ్చిన ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఎన్టీఆర్ యొక్క సక్సెస్కి కాంట్రిబ్యూట్ చేసినాయి అని చెప్పేసి మాట్లాడమన్నారు. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బీయింగ్ ఏ ఫిల్మ్ హీరో మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పాపులారిటీ. ఇప్పుడు ఎవరు నువ్వో నేనో వెళ్ళి ఒక పార్టీ పెడితే ఎవరికి తెలియదు, నో వన్ కేర్స్. బట్ బాగా పాపులర్ టాప్ నెంబర్ వన్ ఫిల్మ్ హీరో వచ్చి పార్టీ పెడుతున్నారంటే ఆల్రెడీ రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అందరికీ తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో దట్ హెల్ప్డ్ హిమ్. నెక్స్ట్ ఫైట్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద స్టేట్. అప్పుడు మనం మాట్లాడుకున్నట్టు తెలుగు పీపుల్ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయ్యారు, వాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తున్నారని ఫీల్ అయ్యారు. సో దానికోసం నిలబడ్డారు, దాన్ని సాల్వ్ చేయడానికి నిలబడ్డారు, అది హెల్ప్ అయింది. నెక్స్ట్ది ఎక్కడ అప్పటి వరకు వినని, ఎవరు తీసుకురాని గ్రేట్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చారు, దానికి పీపుల్ చాలా అట్రాక్ట్ అయ్యారు. సో అది హెల్ప్ అయింది. అండ్ వేరే స్టేట్స్ యొక్క రీజనల్ పార్టీస్ కూడా హెల్ప్ చేసినాయి. డెమోక్రసీ పరంగా, రూల్స్ పరంగా ఒక కారణం చెప్పి డిస్మిస్ చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు, బట్ కారణం ఏమి లేకుండా అట్లా డిస్మిస్ చేశారు కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ ఎన్టీఆర్. సో ఇది కూడా చాలా హెల్ప్ చేసింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి చదువుకున్నాం. ఇక్కడ రఫ్గా చెప్పాలంటే ఏం జరిగింది, తెలుగు పీపుల్ కానీ తెలుగు లీడర్స్కి కానీ రెస్పెక్ట్ అనేది ఉండట్లేదు అని చెప్పేసి ఫీల్ అయ్యారు. ఆ రెస్పెక్ట్ కోసం ఎన్టీఆర్ గారు నిలబడ్డారు, విన్ అయ్యారు, అండ్ ఆ రెస్పెక్ట్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పవర్ అనేది తెలుగు పీపుల్ చేతిలోనే, తెలుగు లీడర్స్ చేతిలోనే ఉంటే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. బయట వాళ్ళ చేతిలో ఉంటే రెస్పెక్ట్ ఉండదు అని ఆలోచించి మన చేతుల్లోకి పవర్ తెచ్చారు. డన్, దట్స్ ఇట్. నెక్స్ట్ అస్సాం మూమెంట్. అస్సాంలో ఏం జరిగిందో చూద్దాం. అస్సోం అని కూడా అనొచ్చు అస్సాంని. ఏ సిమిలర్ బట్ మచ్ స్ట్రాంగర్ డిమాండ్ ఫర్ autonomy was also taking place in Assam. In Assam, besides Assamese, Bengali was also a major spoken language. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సిమిలర్ బట్ మచ్ స్ట్రాంగర్ డిమాండ్ ఫర్ అటానమీ. అటానమీ అంటే పక్కన వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయటం కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటాన్ని అటానమీ అంటారు. మనల్ని మనం గవర్న్ చేసుకోవటం కానీ, మనల్ని మనం పరిపాలించుకోవటం, దాన్ని అటానమీ అంటారు. వేరే వాళ్ళు మనల్ని పరిపాలించడం కాకుండా. సో ఈ అటానమీ కోసం ఒక సిమిలర్ ఉద్యమం అనేది అస్సాంలో జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ విషయం ఏంటంటే, అస్సాంలో అస్సామీస్ కాకుండా, అస్సామీస్ అనే లాంగ్వేజ్ కాకుండా బెంగాలీ లాంగ్వేజ్ కూడా మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్. అంటే అస్సామీస్ మాట్లాడతారు, బెంగాలీ కూడా చాలా మంది మాట్లాడతారు. సో ఫ్రమ్ బ్రిటిష్ టైమ్స్, బెంగాలీస్ ఆక్యుపైడ్ ద లోవర్ అండ్ మిడ్ రంగ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్. సో బ్రిటిషర్స్ టైం నుంచి కూడా పర్ 3 లెవెల్స్ తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్ అంటే పోలీస్ సర్వీసెస్ కానీ, పాలిటిక్స్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ వీటిల్లో 3 లెవెల్స్ తీసుకుంటే, టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ తీసుకుంటే, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ డ్యూటీస్ బెంగాలీసే ఆక్యుపై చేసేసారంట. ఓకేనా? ద అస్సామీ స్పీకింగ్ పీపుల్ ఫెల్ట్ దట్ ద బెంగాలీ అఫీషియల్డమ్ డిడ్ నాట్ ట్రీట్ దమ్ యాజ్ ఈక్వల్స్ బట్ యాజ్ సెకండ్ క్లాస్ సిటిజన్స్. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటిలో బెంగాలీసే ఆక్యుపై చేసేయటం వల్ల అస్సామీస్ అనే లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ ఏం ఫీల్ అయ్యారంటే, బెంగాలీస్ మనల్ని తక్కువగా చూస్తున్నారు, సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తున్నారు, ఈక్వల్గా చూడట్లేదు అని చెప్పేసి ఫీల్ అయ్యారు. టు మేక్ మ్యాటర్స్ వర్స్, దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. సో ఈ ఉన్న ప్రాబ్లం చాలా అన్నట్టు ఇంకా ఏం జరిగేదంటే, బంగ్లాదేశ్ పక్కనే ఉంటుంది కదా, అస్సాంకి వెస్ట్ బెంగాల్కి పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది బార్డర్లో. సో ఆ బంగ్లాదేశ్ నుంచి
లాట్ ఆఫ్ మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉండేది. బార్డర్ క్రాస్ చేసి ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఈజీగా పీపుల్ ఇల్లీగల్‌గా వస్తూ ఉండేవాళ్ళు. వెనెవర్ దేర్ వాస్ ఎనీ పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ ఆర్ న్యాచురల్ కెలామిటీ ఇన్ ద నైబరింగ్ కంట్రీ, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ మూవ్డ్ ఇంటూ ద స్టేట్ క్రియేటింగ్ హ్యూజ్ డిస్కంఫర్ట్ ఫర్ ద లోకల్స్. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో ఒక ఫ్లడ్ వచ్చిందనుకోండి, లేదా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే పాలిటిక్స్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, గవర్నమెంట్ సరిగ్గా లేదు, పరిస్థితులు బాగాలేదు అన్నప్పుడు వెంటనే అక్కడున్న పీపుల్ మైగ్రేట్ అయిపోయి అస్సాంకి వస్తూ ఉండేవాళ్ళు. సో ఇట్లా వేరే వాళ్ళు రావటం వల్ల లోకల్ పీపుల్కి చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. The local people felt they would lose their cultural roots and soon be outnumbered by outsiders. సో లోకల్ పీపుల్ ఏం ఫీల్ అయ్యారంటే ఇక్కడ ఒక అడ్డు అదుపు లేకుండా వేరే కంట్రీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొన్నాళ్ళకి మనం తక్కువ నెంబర్ అయిపోతాం. వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా, మనం తక్కువ నెంబర్ అయిపోతాం, మన కల్చర్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయని చెప్పేసి అనుకున్నారు. In late 1970s, this general feeling of unhappiness was transformed into a social movement. సో 1970s ఇది ఫస్ట్ నుంచి ఈ ప్రాబ్లం ఉంటూనే ఉండేది బ్రిటిషర్స్ టైం నుంచి. కానీ 1970s కల్లా ఈ అస్సామీస్ పీపుల్కి ఉండే అన్హ్యాపీనెస్ అంతా కూడా ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అయింది. ద ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ఏఏఎస్యు, ఈ షార్ట్ ఫామ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్షన్స్, అబ్రివేషన్స్. all Assam's all Assam Students Union was at the forefront of the agitation. ఈ agitation అంటే ఏంటి? ఉద్యమం. ఈ ఉద్యమంలో దీన్ని నడిపిస్తుంది ఎవరు అంటే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనేది నడిపిస్తుంది. దిస్ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్. ఈ స్టేట్ మొత్తం కూడా ఈ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అయి ఉంది అండ్ వాజ్ ఎస్పెషల్లీ పాపులర్ అమాంగ్ ద యూత్. సో ఇక్కడ మనం పేరుని బట్టే చెప్పొచ్చు, ఇట్స్ స్టూడెంట్ యూనియన్ కాబట్టి ఇది యూత్లో బాగా పాపులర్గా ఉంది, యూతే నడిపిస్తూ ఉన్నారు. ఇట్ లెడ్ ఎ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్, అజిటేషన్స్ అండ్ మార్చెస్ డైరెక్టెడ్ అగెయిన్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ ఇట్స్ డిమాండ్స్ క్లియర్, మెయిన్లీ టు రిమూవ్ ద సో కాల్డ్ అవుట్ సైడర్స్. సో ఏం చేసింది ఇవి అంటే, ఏఎస్యు ఏం చేసింది అంటే స్ట్రైక్స్, ఉద్యమాలు, ర్యాలీలు ఇవన్నీ నడిపి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక మెసేజ్ చెప్పాలనుకుంది. ఏంటి అంటే ఈ అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అస్సాం నుంచి రిమూవ్ చేయండి, బయట నుంచి వచ్చే మైగ్రెంట్స్ కానీ బెంగాలీస్ కానీ వాళ్ళని అస్సాం నుంచి రిమూవ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ చెప్పారు. బిసైడ్స్ కల్చర్ అండ్ డెమోగ్రాఫిక్స్, దేర్ ఈస్ ఆల్సో అన్ ఎకనామిక్ డైమెన్షన్ టు ద ఇష్యూ. ఈ కల్చరు ప్లేస్ దీని గురించి పక్కన పెడితే, అంటే మా కల్చర్ లూజ్ అవుతుంది, మా ప్లేస్ మొత్తం వేరే వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు వచ్చి అనేది పక్కన పెడితే ఇంకొకటి కూడా ఉంది, ఎకనామిక్ డైమెన్షన్. అంటే మనీ పరంగా, ఎకనామీ పరంగా కూడా ఒక ఇష్యూ ఉంది. ట్రేడ్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ వర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాన్ అస్సామీస్ కమ్యూనిటీస్. ఇక్కడ ట్రేడ్, ఎకనామీ అంటే ఏంటి? ట్రేడ్, బిజినెస్ ఇవన్నీ కూడా జనరల్గా నాన్ అస్సామీస్ అంటే బెంగాలీ కమ్యూనిటీ, నాన్ అస్సామీ కమ్యూనిటీస్తో వాళ్ళ చేతుల్లోనే ఉండేయంట. ద మేజర్ రిసోర్సెస్ ఆఫ్ ద స్టేట్ ఇంక్లూడింగ్ టీ అండ్ ఆయిల్ డిడ్ నాట్ బెనిఫిట్ ద లోకల్స్. సో ఇట్లా ట్రేడ్, బిజినెస్ మొత్తం వేరే వాళ్ళ చేతిలో ఉండటం వల్ల న్యాచురల్ రిసోర్సెస్, ఆ స్టేట్లో దొరికే న్యాచురల్ రిసోర్సెస్ అంటే టీ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కూడా వేరే వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల లోకల్ పీపుల్ దీనివల్ల బెనిఫిట్ అవ్వకుండా ఉంటున్నారు. ద టీ ఇండస్ట్రీ వాజ్ మెయిన్లీ బేస్డ్ ఇన్ కోల్కతా అండ్ ఆయిల్ ఇండస్ట్రీ హ్యాడ్ వెరీ ఫ్యూ లోకల్స్ ఇన్వాల్వ్డ్ డిస్పైట్ బీయింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్. సో టీ ఇండస్ట్రీ ఏమో కోల్కతాలోనే ఉండేదంట, అంటే ఇక్కడ పండించిన టీ అంతా తీసుకెళ్ళి అక్కడే కోల్కతా మార్కెట్లోనే అమ్మాలి అన్నట్టు అట్లా ఉండేది. అండ్ ఆయిల్ ఇండస్ట్రీ గవర్నమెంట్ చేతిలో ఉన్నా కూడా అది జస్ట్ కొంతమంది లోకల్సే ఉండేవాళ్ళంట దాంట్లో, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్ పీపులే ఉండేవాళ్ళంట. సో లోకల్ పీపుల్ అనేవాళ్ళు బెనిఫిట్ అవ్వకుండా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ద్వారా కూడా. ఫర్దర్ మోర్ ద ఆయిల్ వాజ్ బీయింగ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ అండ్ రిఫైన్డ్ ఎల్స్వేర్. సో
ఆయిల్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ ఇక్కడే రిఫైన్ చేసి సెల్ చేయకుండా ఆహ్, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ డైరెక్ట్‌గా తీసుకెళ్ళి వేరే స్టేట్‌లో రిఫైన్ చేసేవాళ్ళంట. అక్కడ అమ్ముకునేవాళ్ళు. ప్రాసెసింగ్ చేసి అమ్ముకునేవాళ్ళు. ఆల్ ఇన్ ఆల్, ద డామినెంట్ థ్రస్ట్ ఆఫ్ ద మూవ్‌మెంట్ వాస్ దట్ అస్సాం వాస్ బీయింగ్ ట్రీటెడ్ యాస్ ఇంటర్నల్ కాలనీ అండ్ దిస్ హ్యాడ్ టు స్టాప్. సో, దీన్ని బట్టి మీరు చూస్తే మీకెట్లా అర్థమవుతుంది? ఇప్పుడు బ్రిటిషర్స్ అంటే వేరే వాళ్ళెవ్వరో ఇండియాకొచ్చి మన రిసోర్సెస్‌ని ఉపయోగించుకొని, మన మనీ ఉపయోగించుకొని, మన పీపుల్‌ని ఉపయోగించుకొని, వాళ్ళు ఇంకా రిచ్ అయ్యి, వాళ్ళు బెనిఫిట్ పొంది ఎళ్ళిపోయారు. అట్లానే అస్సాం వాళ్ళేమనుకుంటున్నారంటే, వేరే వాళ్ళు మన స్టేట్‌లోకొచ్చేసి, వాళ్ళు అన్నీ రూల్ చేసి, వాళ్ళు అన్నీ మనీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనం మాత్రం డెవలప్ అవ్వకుండా ఇట్లానే ఉంటున్నాం. అంటే మనం ఒక ఇంటర్నల్ కాలనీ లాగా ఉంటున్నాం అని చెప్పేసి ఫీల్ అయ్యారు. సో, అది ఆపాలి అని చెప్పేసి అనుకున్నారు. ద మేజర్ డిమాండ్స్ వర్ దట్ ద లోకల్ పీపుల్ షుడ్ బి గివెన్ గ్రేటర్ ప్రిఫరెన్స్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్. ద ఔట్‌సైడర్స్ షుడ్ బి రిమూవ్డ్ అండ్ ద రిసోర్సెస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద లోకల్స్. సో, ద మెయిన్ డిమాండ్స్ ఏంటంటే రెండే 2 డిమాండ్స్. ఫస్ట్‌ది ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే ఉంటదో, ఆ స్టేట్‌కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసెస్ గానీ, గవర్నమెంట్ జాబ్స్‌లో గానీ, లోకల్ పీపుల్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లోకల్ పీపుల్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ ఔట్‌సైడ్ పీపుల్‌ని రిమూవ్ జేయాలి. అండ్ ఈ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఆయిల్ కానీ, టీ కానీ, ఈ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, అవి లోకల్స్ యొక్క బెనిఫిట్‌కి ఉపయోగించాలి అని చెప్పేసి అనుకున్నారు. ఓకేనా? దీస్ డిమాండ్స్ హౌఎవర్ క్రియేటెడ్ ఎ కమ్యూనల్ పోలరైజేషన్ యాస్ మోస్ట్ ఆఫ్ ద ఔట్‌సైడర్స్ హూ కేమ్ ఫ్రమ్ నైబరింగ్ కంట్రీ వర్ ముస్లిమ్స్. సో, దీనివల్ల ఇంకో ప్రాబ్లమ్ కూడా వచ్చింది. రిలీజియస్ పరమైన ఇష్యూ కూడా వచ్చింది. కమ్యూనల్ పోలరైజేషన్ అంటే 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఫార్మ్ అవ్వడాన్ని కమ్యూనల్ పోలరైజేషన్ అంటాం. సో, ఆహ్, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ముస్లిమ్స్ అవ్వడం వల్ల ఇది ఇంకొక ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది. ఇది రిలీజియస్ కలర్ అనేది యాడ్ అయింది దీనికి. టు మేక్ మ్యాటర్స్ వర్స్, ద మూవ్‌మెంట్ సూన్ బిగన్ టు టేక్ యాంటీ బెంగాలీ, యాంటీ లెఫ్ట్, యాంటీ నాన్ అస్సామీస్ అండ్ గ్రాడ్యువల్లీ ఈవెన్ యాంటీ ఇండియన్ స్టాండ్. సో, ఇవి ఇట్లా గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అయితూ ఫస్ట్ వీళ్ళేమన్నారు యాంటీ బెంగాలీ యాజిటేషన్ అని జెప్పేసి చెప్పారు. నెక్స్ట్ దాన్ని యాంటీ లెఫ్ట్ ఎందుకన్నారంటే వెస్ట్ బెంగాల్‌ని లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ రూల్ చేస్తా ఉండేది. లెఫ్ట్ ఫ్రంట్ అనే గవర్నమెంట్ రూల్ చేస్తా ఉండేది. సో, దాన్ని బట్టి ఈ ఉద్యమం పేరు యాంటీ లెఫ్ట్ అని చెప్పేసి కూడా పెట్టారు. నెక్స్ట్ యాంటీ నాన్ అస్సామీస్ అంటే అస్సామీస్ కాని వాళ్ళందరికీ యాంటీగా ఉన్నామని చెప్పేసి యాంటీ నాన్ అస్సామీస్. అండ్ ఫైనల్లీ గ్రాడ్యువల్లీ అది ఇంక్రీజ్ అయ్యే కొంది యాంటీ ఇండియన్ స్టాండ్. అంటే అసలు ఇండియాకే యాంటీ అన్నట్టు ఫార్మ్ అయిపోయింది. ద సెంట్రల్ గవర్నమెంట్ వాస్ సూన్ ఫోర్స్డ్ టు టేక్ ద నోట్ ఆఫ్ ద మూవ్‌మెంట్ యాస్ వయలెన్స్ అండ్ డిస్రప్షన్ ఇంక్రీజ్డ్. సో, అప్పటి వరకు ఇంకా పట్టించుకోని సెంట్రల్ గవర్నమెంట్ సడెన్‌గా ఇంకా దాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే వయలెన్స్ అనేది పెరిగిపోయింది. డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ పెరిగిపోయింది అస్సాంలో. టాక్స్ బిట్వీన్ ద agitationists and the central government went for 3 years before they came to an agreement. సో, ఈ యాజిటేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 3 ఇయర్స్ పాటు టాక్స్ అనేవి జరిపినాయి. తర్వాత ఒక అగ్రీమెంట్‌కి అనేది వచ్చారు. అన్ అగ్రీమెంట్ వాస్ సైన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద ఏఐఎస్‌యు అట్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఇన్ 1984. సో, రాజీవ్ గాంధీ హెడ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏఐఎస్‌యు ఒక అగ్రీమెంట్‌ని సైన్ చేశారు. ఎప్పుడు సైన్ చేశారు? 1984లో. టు రెస్టోర్ నార్మాల్సీ ఇన్ అన్ యూజువల్లీ magnanimous move, the Congress government in the state stepped down and allowed elections even before the end of its term. సో, నార్మల్ సిట్యుయేషన్‌ని తీసుకురావటానికి ఒక గొప్ప మూవ్ అనే ఒక గొప్ప అడుగు అనేది ఏశారు. ఎవ్వరూ చేయలేని పని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఏం చేసింది అంటే అస్సాం స్టేట్‌లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయింది. లైక్ గవర్నమెంట్ ఆపేసి 5 ఇయర్స్‌కి ఎలక్షన్స్ జరుగుతాయి కదా! 5 ఇయర్స్ కాకముందే ఎలక్షన్స్ పెట్టారు మళ్ళీ.
ఓకేనా? సో దట్ పీపుల్ విల్ బీ హ్యాపీ అని చెప్పేసి. దే ఆర్ నాట్ హ్యాపీ నౌ కదా! సో మళ్ళీ ఎలక్షన్స్ పెడితే వాళ్ళే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని దే విల్ ఎలెక్ట్ అని చెప్పేసి వాళ్ళు దిగిపోయి టర్మ్ అయిపోకపోయినా 5 ఇయర్స్ అయిపోకపోయినా దిగిపోయి మళ్ళీ ఎలక్షన్స్‌ని స్టార్ట్ చేశారు. వెన్ ఎలక్షన్స్ వర్ హెల్డ్, ద అస్సాం గణ పరిషత్ ఏజీపీ అండ్ ఆఫ్‌షూట్ ఆఫ్ ఏఏఎస్‌యూ కేమ్ టు పవర్. ఏజీపీ అంటే అస్సాం గణ పరిషత్ అనే పార్టీ పవర్‌లోకి వచ్చింది. ఈ పార్టీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇట్ ఈస్ అన్ ఆఫ్‌షూట్ ఆఫ్ ఏఏఎస్‌యూ, ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ నుంచి పుట్టిన అస్సాం గణ పరిషత్ అనే పార్టీ ఎలక్షన్స్‌లో విన్ అయ్యి పవర్‌లోకి వచ్చింది. This political transition, however, did not resolve the long-term problems which gave rise to the movement. సో కాంగ్రెస్ పార్టీ పడిపోయి ఏజీపీ పవర్లోకి వచ్చినా కూడా ఈ లాంగ్ టర్మ్ నుంచి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ కాలేదు. ద బార్డర్ ద బార్డర్ విత్ బంగ్లాదేశ్ కుడ్ నాట్ బి సీల్డ్ డ్యూ టు బోత్ డిప్లొమాటిక్ యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫిక్ రీజన్స్. బంగ్లాదేశ్కి ఇండియాకి అదే అస్సాంకి మధ్యలో ఉన్న బార్డర్ని వాళ్ళు ఫెన్సింగ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒకటి డిప్లొమాటిక్ రీజన్, అంటే బంగ్లాదేశ్తో ఒక అండర్స్టాండింగ్లో ఉంటుంది ఇండియా ఎప్పుడైనా. సో ఆ రీజన్ వల్ల అండ్ జియోగ్రఫికల్గా కూడా అక్కడ రివర్స్ హిల్స్ ఉండడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది ఫెన్సింగ్ చేయడం. ఫెన్సింగ్ ల్యాండ్ మీద వేస్తారు కానీ హిల్స్ మీద వాటర్ మీద వేయలేరు కదా ఆబ్వియస్లీ. సో ఆ వాటర్ నుంచి వస్తారు ఇమిగ్రేట్ అయ్యే వాళ్ళు. సో అది ఫీజిబుల్ కాదు అని చెప్పేసి అనుకున్నారు. ఇట్ వాజ్ ఆల్సో నాట్ పాసిబుల్ టు రియల్లీ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఓల్డ్ బెంగాలీ సెటిలర్స్ అండ్ ఫ్రెష్ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ సెండ్ ద ఇమ్మిగ్రెంట్స్ బ్యాక్. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో అస్సాంలో ఉండే బెంగాలీస్కి కొత్తగా వచ్చిన బెంగాలీస్ ఎవరు అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ వచ్చి సెటిల్ అయిన వాళ్ళని ఎవరిని వెనక్కి వెళ్ళమనాలో అర్థం కాదు. సో ఇది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. వాళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేయలేం. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళని డిఫరెన్స్ చెప్పలేము. సో ఎవరిని వెనక్కి వెళ్ళిపోమంటాం? సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం. At the same time, too much emphasis on ethnic identities has a negative impact on other communities of Assam like the Bodos, Kashis, Mizos and Karbis. Okay. సో వీళ్ళందరూ ఎవరంటే ట్రైబల్స్ ఇన్ అస్సాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ అస్సాం. ఇప్పుడు ఎప్పుడైతే అస్సాంలో ఇట్లా కమ్యూనల్గా డివిజన్ అనేది జరిగిందో, బెంగాలీస్ అస్సామీస్ అని చెప్పేసి డివిజన్ జరిగిందో, వీళ్ళు కూడా ఏం ఫీల్ అయ్యారంటే మెనీ ఆఫ్ దెమ్ టు డిమాండెడ్ అటానమస్ స్టేటస్. మాకు కూడా పవర్ ఇవ్వండి, మాకు కూడా సపరేట్ స్టేట్ ఇవ్వండి, మాకు కూడా సపరేట్ గవర్నమెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఈ ట్రైబల్ పీపుల్ కూడా, గ్రూప్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ కూడా అడగడం మొదలుపెట్టారు. దే బిగాన్ టు అసర్ట్ దెమ్సెల్వ్స్ అండ్ వాంటెడ్ టు డ్రైవ్ అవుట్ పీపుల్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ దేర్ ఏరియాస్. సో ఆ ట్రైబల్ రీజన్స్లో ఉండే వేరే పీపుల్ని వాళ్ళు పంపించేయటం మొదలుపెట్టారు. వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ని అక్కడ ఉంచేసి వేరే వాళ్ళని పంపించేయటం మొదలుపెట్టారు. దిస్ హ్యాస్ లెడ్ టు వైలెంట్ అటెంప్ట్స్ ఆఫ్ ఎథనిక్ క్లెన్సింగ్ ఆర్ ఫోర్సిబుల్ eviction of minority tribal communities by even outright mass killing in many parts of Assam. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబల్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఇక్కడ చెప్పారు కదా. సో వాళ్ళు ఒక రీజన్లో ఉంటూ ఉంటారు. ఆ రీజన్లో వాళ్ళే ఉండరు కదా, కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళని ఫోర్సబుల్గా పంపించేయడానికి ట్రై చేశారు వాళ్ళ వాళ్ళ ఏరియాస్ నుంచి. దీంట్లో ఇంకా ఏం చేశారు అంటే ఎథనిక్ క్లెన్సింగ్, అంటే మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని మాస్ అంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని చాలా మందిని కూడా చంపేశారు చాలా పార్ట్స్ ఆఫ్ అస్సాంలో. ఆఫెన్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ violent activities of one community, the government instigated or armed another community and in this way kept alive the tensions instead of solving them. సో ఒక కమ్యూనిటీలో ప్రాబ్లం రాకుండా ఉండడానికి, అంటే ఒక కమ్యూనిటీ బాగా వైలెంట్గా ఉండకుండా ఉండడానికి వేరే కమ్యూనిటీ వాళ్ళని పెట్టేవాళ్ళంట. సో ఇంకా అంటే ఒకళ్ళంటే ఒకరికి ఎనిమీస్ అనే ఫీలింగ్ ఇంకా పెరుగుతుంది కదా. దీనివల్ల ఆ టెన్షన్స్ అనేవి ఇంకా పెరిగినాయి సాల్వ్ అవ్వకుండా. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో స్టెప్డ్ అప్ ద డెవలప్మెంట్
deployment of armed forces in these areas to reduce tension and bring peace. So ఏం చేసిందంటే ఫైనల్లీ గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఆర్మీని పంపించింది. ఓకేనా, ఈ టెన్షన్ని తగ్గించి పీస్ని తీసుకురావడానికి అస్సాంలోకి ఆర్మ్డ్ ఫోర్సెస్ని పంపించింది. త్రీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద యూజ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్. త్రీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయంట ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ తీసుకురావడాన్ని. ఫస్ట్లీ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ వాస్ సెన్సిటివ్ బార్డర్ ఏరియా అడ్జసెంట్ టు చైనా, బర్మా అండ్ బంగ్లాదేశ్. సో చైనాకి, మయన్మార్కి, బంగ్లాదేశ్కి మధ్యలో ఈ మూడిటికి బార్డర్లా ఉండే ఏరియా అస్సాం. సో దానివల్ల ఇక్కడ టెన్షన్స్ రావటం మంచిది కాదు, ఇక్కడ సేఫ్టీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసుకొచ్చారు. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్లీ, ద రెబెల్ గ్రూప్స్ ఆఫెన్ డిమాండెడ్ సపరేషన్ ఫ్రమ్ ఇండియా అండ్ ప్రొక్యూర్డ్ ఆర్మ్స్ అండ్ హెల్ప్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫోర్సెస్. సెకండ్ ఏంటంటే ఈ రెబెల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, నక్సల్స్ అంటాం కదా, అట్లాంటి పీపుల్ మేము ఇండియాలో ఉండం, ఇండియా నుంచి సపరేట్ అయిపోతాం, మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పేసి ఇల్లీగల్గా వేరే కంట్రీస్ నుంచి, అవుట్ సైడ్ ఫోర్సెస్ నుంచి ఆర్మ్స్ అంటే గన్స్, బాంబ్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో దీన్ని స్టాప్ చేయడానికి కూడా ఆర్మీని సెండ్ చేయాల్సి వచ్చింది. Thirdly, the fact that these rebel groups indulged in large-scale ethnic violence against మైనారిటీ కమ్యూనిటీస్. థర్డ్ థింగ్ ఏంటి అంటే మైనారిటీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా వైలెన్స్, అంటే వాళ్ళని చంపేయడం, వాళ్ళని యానిమల్స్ లాగా ట్రీట్ చేయడం, ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. సో దాన్ని స్టాప్ చేయడానికి కూడా ఆర్మీని సెండ్ చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద త్రీ రీజన్స్, ఏ త్రీ రీజన్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అస్సాంకి ఆర్మీని పంపించింది అని చెప్పేసి అడుగుతారు. సో ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. యాజ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంటర్డ్ ద డిఫికల్ట్ టెరైన్, ఇట్ లెడ్ టు సప్రెషన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అండ్ ఫ్రీడమ్ అండ్ ఆల్సో టు గివ్ అబ్నార్మల్ పవర్స్ టు ద ఆర్మీ. సో ఎప్పుడైతే ఆర్మీ అనేది డిఫికల్ట్ రీజియన్ అస్సాం రీజియన్లోకి ఎంటర్ అయిందో, సివిల్ లిబర్టీస్ అంటే జనరల్గా పీపుల్కి ఉండే ఫ్రీడమ్ అనేది కొంచెం తగ్గిపోయింది అండ్ ఆర్మీకి ఎక్కువ పవర్స్ అనేవి వచ్చినాయి. ద గవర్నమెంట్ థాట్ దట్ దిస్ వాజ్ ద ఓన్లీ వే టు బ్రింగ్ అబౌట్ పీస్ ఇన్ దట్ ఏరియా. గవర్నమెంట్ ఏమనుకుందంటే ఈ ఒక్కటే మార్గం ఉంది ఆ ఏరియాలో పీస్ తీసుకురావడానికి అని చెప్పేసి అనుకుంది. ప్లస్ వాట్ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ బిట్వీన్ బెంగాలీస్ అండ్ అస్సామీస్ డెవలప్డ్ ఇంటూ ఏ కాంప్లెక్స్ ఇంటర్ కమ్యూనిటీ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఏ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది, బెంగాలీస్, అస్సామీస్ అని స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లము ఫైనల్లీ ఏమైంది, దాంట్లో ఉండే ఇంటర్నల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఇంటర్నల్ ట్రైబ్స్ ఆఫ్ పీపుల్ మధ్య కూడా గొడవలాగా మారింది ఇన్ ఏ వెరీ సెన్సిటివ్ ఏరియా. వై దే ఆర్ కాలింగ్ దిస్ అ సెన్సిటివ్ ఏరియా అంటే ఇట్ ఈస్ ఎ బార్డర్ రీజియన్ ఫర్ 3 కంట్రీస్. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, చాలా ఇంపార్టెంట్ ఏరియాలో ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. The problem of ethnic identities and ethnic assertion therefore requires a broad-minded approach rather than narrow-minded and quick solution. సో ఇట్లా ఆర్మీని పంపించేసి అని చేద్దాం అనేది ఒక క్విక్ నారో మైండెడ్ సొల్యూషన్, తక్కువ ఆలోచించి తక్కువ నారోగా ఆలోచించి తీసుకునే డెసిషన్ అది. అట్లా కాకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి బ్రాడ్ మైండెడ్ అప్రోచ్ కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇన్ వాట్ వేస్ డూ యూ థింక్ ఈస్ ద అస్సాం మూమెంట్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మూమెంట్ ఆఫ్ ఎన్టీఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఒక సిమిలారిటీ ఏంటి అంటే లోకల్ పీపుల్కి మోర్ రెస్పెక్ట్, మోర్ బెనిఫిట్స్ కావాలని కోరుకున్నారు 2 స్టేట్స్లో. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే ఇంత ఇంటర్నల్ కమ్యూనల్ టెన్షన్స్ అనేవి లేవు. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పీపుల్ లోపల లోపల కొట్టుకోవడం లేదు, బయట వాళ్ళ కంట్రోల్ లేకుండా ఉండాలనుకున్నారు అంతే. బట్ అస్సాంలో ఏం జరిగింది, బయట వాళ్ళ కంట్రోల్ ఉండకూడదు అనుకున్నారు, దాంతోపాటు వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేసుకోవటం మొదలుపెట్టారు. సో దీస్ ఆర్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఇక్కడ ఒక డిబేట్ చూడమన్నారు. ఓన్లీ వన్ కమ్యూనిటీ షుడ్ లివ్ ఇన్ ఏ రీజియన్ అండ్ ఆల్
post and trade businesses should be in the hands of the people of that specific community only, or all people of India should be free to move from one part to another part and settle and work in places of their choice. ఇక్కడ 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ చెప్పారు. ఒకటేంటంటే ఒక్కొక్క రీజియన్‌లో ఒక కమ్యూనిటీ పీపులే ఉండాలి. వాళ్ళే బిజినెస్ కానీ అన్నీ చూసుకుంటూ ఉండాలి ఆ రీజియన్‌లో. అదొకటి. నెక్స్ట్‌దేంటంటే ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. ఎక్కడ బిజినెస్ చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. సో, ఈ 2 ఆప్షన్స్. ఒకటేంటి ఫస్ట్‌దేంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్‌కి సంబంధించిన పీపుల్ ఒక రీజియన్‌లోనే ఉండాలి. వాళ్ళే ఆ రీజియన్ యొక్క ట్రేడ్ అండ్ బిజినెస్ కంట్రోల్ చేయాలి. వాళ్ళు వేరే రీజియన్‌కి వెళ్ళకూడదు అనేది ఒకటి. నెక్స్ట్‌దేంటంటే ఇండియాలో ఎవరైనా ఏ స్టేట్ వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు అనేది సెకండ్‌ది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది డిబేట్ చేయమన్నారు. ఇట్లాంటివి ఎట్లా ఉంటాయంటే ఒకదానికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఒకదానికి బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బోత్ ప్రతిదానికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. Will an open policy of free movement of people cause the rich and powerful outsiders to buy up all land and resources and leave the original people of the locality poor and impoverished? ఈ క్వశ్చన్ అయిన డిబేట్‌కి రిలేటెడే. ఇప్పుడు పీపుల్‌ని ఫ్రీగా మూవ్ అవ్వనిస్తే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి గానీ, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ గానీ మూవ్ అవ్వనిస్తే ఏమైతది? ఆల్రెడీ రిచ్‌గా ఉన్నవాళ్ళు కొత్త ప్లేస్‌కెళ్ళి వాళ్ళు ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవుతారు. ల్యాండ్ కొనుక్కొని, రిసోర్సెస్ కొనుక్కొని ఇక్కడ కూడా రిచ్‌గానే ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ ఉన్న పీపుల్‌ని పూర్‌గానే ఉంచుతారు. అది జనరల్‌గా మనం ఎప్పుడూ చూసేదే కదా! సో, ఫ్రీ మూవ్‌మెంట్ అనేది అంత ఈజీగా ఉండదు. అంత మంచిది కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అండ్ దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్రీ మూవ్‌మెంట్ అండ్ గివింగ్ రిజర్వేషన్ ఫర్ ద లోకల్ పీపుల్. సో, ఫ్రీ మూవ్‌మెంట్‌ని అలౌ చేయాలి. అలౌ చేయకూడదు అనట్లేదు. బట్ ఫ్రీ మూవ్‌మెంట్‌ని అలౌ చేస్తూ లోకల్ పీపుల్ కూడా they are not getting suppressed. We need to make sure that they are not getting suppressed. ఓకే. వాళ్ళకి కూడా బెనిఫిట్స్ వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. సో, దీస్ ఆర్ ద 2 థింగ్స్ వి డిస్కస్డ్ అబౌట్. ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లా ఉంది సిట్యుయేషన్, అస్సాంలో ఎట్లా ఉంది అని చూసాము. నెక్స్ట్‌ది వి విల్ సీ అబౌట్ పంజాబ్ యాజిటేషన్. సో, బిఫోర్ దట్ వి విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.